ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరావు రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరావు రెడ్డి గారు, ఇప్పుడు మన భారతదేశంలో అపర కుబేరులు, బిలియనియర్స్, సంపన్నుల గురించి మాట్లాడుకుంటే మనం మొట్టమొదటిగా మాట్లాడుకునేది ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, గౌతమ్ అదానీ ఫ్యామిలీ, అండ్ హెచ్ఎల్కి సంబంధించి రోషిని నాడారు, శివ్ నాడారు, అదేవిధంగా సైరస్ పూనావాలా అండ్ ఫ్యామిలీ, అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కుమార మంగళం బిర్లా గ్రూప్ నుంచి, నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ బజాజ్ గ్రూప్ నుంచి, దిలీప్ సంఘ్వి అంటే సన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, అండ్ అజీమ్ ప్రేమ్జీ విప్రో వాళ్ళు. అంటే వీళ్ళ గురించే ప్రముఖంగా మాట్లాడుకుంటాం. అంటే ఒక 10 మంది గురించి ఇండియాలో. అండ్ మన హైదరాబాద్ విషయానికి వస్తే అంతటి అపర కుబేరులు, బిలియనియర్స్ ఎవరున్నారు? సో బేసికల్గా ఈ బిలియనర్ లిస్ట్ మొత్తం కూడా హ్యూరన్ రిచెస్ట్ లిస్ట్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేస్తారు ఎవ్రీ ఇయర్. వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు చెప్పిన నేమ్స్ ఏదైతే అంబానీ ఉన్నారో, అంబానీ వాళ్ళది 9.5 lakhs crore అండి. 9.5 లక్షల కోట్లు, 9.5 లక్షల కోట్ల సంపదన వాళ్ళ ఫ్యామిలీది. ఆ రెండో ప్లేస్ వచ్చాక అదానీ వాళ్ళది 8 లక్షల కోట్లు అనమాట. అట్లా వాళ్ళు అందరూ లక్షల కోట్లు అనమాట. అంత రిచ్ పర్సన్ లేరు కానీ, బట్ హైదరాబాద్ ఆల్సో బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ది మిలియనీర్స్ ఉన్న సిటీ అనమాట ఇది. అంటే హైదరాబాద్ అనే పెరల్, ప్యాలెసెస్ వీటి గురించే మాట్లాడుతుంటారు. బట్ హైదరాబాద్ వెల్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ అనమాట. వేరే వాళ్ళగా ఒక ఐటీ, బెంగళూరు ఉంది అనుకోండి, మెజారిటీ బిలియనీర్స్ అందరూ లేదు ఐటీ బ్యాక్గ్రౌండ్. బట్ హైదరాబాద్ అలా కాదు. ఫార్మా నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి, అండ్ టెక్స్టైల్స్ నుంచి, ఇలా డిఫరెంట్ డొమైన్స్ నుంచి ఉన్నారనమాట. అండ్ ఒకటి సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఫార్మా, అండ్ 22,000 కోట్లు అండి. ఓకే, 22,000 కోట్ల వాళ్ళ ఫ్యామిలీది. నెక్స్ట్ అరవింద ఫార్మా, నిత్యానంద రెడ్డి అండ్ ఫ్యామిలీ, వాళ్ళది 6,900 కోట్లు అండి. అండ్ నెక్స్ట్ నాట్కో ఫార్మా, విసి నన్నపనేని, 6,600 కోట్లు వీళ్ళది. వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఈ ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు, అచ్చ ఫార్మా మీద ఒక తరంలో సంపాదించిన వాళ్ళు వీళ్ళందరూ. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా, వీళ్ళు వచ్చేట్ల అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ అండి. సుబ్రహ్మణ్యం రెడ్డి 30,000 కోట్లు, 30,000 కోట్లు అనమాట. అండ్ నెక్స్ట్ వెంకట ప్రణీత్ డెవలపర్స్ అండి, అండ్ వెంకటేశ్వర రెడ్డి 20,000 కోట్లు అండి. అండ్ థర్డ్ వన్ ఆరో రియాలిటీ అండ్ రోహిత్ రెడ్డి గారు, అండ్ 16,000 crores. అండ్ నెక్స్ట్ ప్రకర్ణ గ్రూప్ అండి, అండ్ గౌతమ్ చంద్ జైన్ 13,000 crores. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అనమాట. నెక్స్ట్ హెల్త్ కేర్ లోనేమో రవీంద్ర రావ్ అండ్ ఫ్యామిలీ, యశోద హాస్పిటల్స్ అండి, అండ్ 12,000 కోట్లు. అండ్ నెక్స్ట్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అండి, అండ్ సురేందర్ రెడ్డి గారు 6,600 కోట్లు. అండ్ వీళ్ళందరూ ఏంటంటే సిటీలో పుట్టి సిటీలో పెరిగిన వాళ్ళు, హైదరాబాద్ ఓన్లీ. అంటే మామూలుగా చూసుకుంటే దివీస్ కానీ, సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఉన్నారు నేషనల్ లెవెల్ లిస్ట్ లోనే ఉన్నారు. కాకపోతే నాట్ బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్ హైదరాబాద్. ఓకే, బట్ హైదరాబాద్ లోనే లిస్ట్ ఏంటంటే బెంగళూరు లాగా ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ ఐటీ ఇట్ కాదు, వెరీ ట్రెడిషనల్ డొమైన్స్ అండ్ వెల్ డైవర్సిఫైడ్ అనమాట. అందుకని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మేజర్ మేజర్ అనమాట. అంటే ఫార్మా అల్టిమేట్ గా ఫార్మా ఇది అనమాట. అండ్ హెల్త్ కేర్ కూడా ఇప్పుడిప్పుడే వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు అనమాట. ఆ ఏరియాలో యశోద వాళ్ళు టాప్ లో ఉన్నారు. ఓకే, సో అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం హైదరాబాద్ గ్రోత్ ని ఎలా అంచనా వేయచ్చు అంటారు? అంటే ఒక వ్యక్తి ఆస్తులు అందరికీ మనం ఆస్వాదించలేం కానీ, బట్ జనరల్ గా ఏంటంటే ఒక బ్రాండ్ క్రియేషన్ బాగా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిచెస్ట్ లిస్ట్ లో ఉన్నారు అన్నా అనుకోండి, బిల్ గేట్స్ అనగానే అమెరికాలో ఎంతమంది తెలుసు మనకి? కనీసం 10 మంది పేర్లు వరుస చెప్పంటే ఎవరు చెప్పలేదు. బట్ బిల్ గేట్స్ చెప్తారు కదా, ఎందుకు అంటే లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాం మనం. అలాగే ఇది కూడా ఏంటంటే ఒక బ్రాండింగ్ పనికి వస్తుంది. మన సిటీ కూడా, హైదరాబాద్ అంటేనే ట్రెడిషనల్ గా పెరల్స్ కి అండ్ ప్యాలెసెస్ కి చాలా పాపులర్, బిర్యానీకి ఇటన్నిటికి. బట్ ఇక్కడ కూడా బిలియనీర్స్ ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైన రికగ్నైజ్ రావడానికి బ్రాండింగ్ బాగా పనికొస్తుంది అనమాట. కాబట్టి రిచ్ అనగానే వాళ్ళు మనకు సంబంధం లేదు అన్నట్టు ఉండే బదులు మన వాళ్ళు ఇట్స్ ఇన్స్పైరింగ్ టు అదర్ పీపుల్ అనమాట. అంతే, అందులో మనం వేరేలా చూసుకోవడానికి ఏం లేదు. ఇట్స్ ఇన్స్పైరింగ్ అనమాట. అంటే మనకు కూడా అదాని అంబానీలు ఉన్నారు మన సిటీకి కూడా. బట్ మీరు దివీస్ ఇవన్నీ కలిపి అంటే ఫార్మాసిటికల్ చాలా ఉన్నాయి. అంటే
ఎక్కడెక్కడ వాళ్ళను ఎవరెవరినో అంటే మనకి తెలియని వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునే కంటే మనం ఉన్న నగరంలో అవును మనం అప్పుడప్పుడు చూడగలిగే వాళ్ళు అండ్ మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అంటారు. అసలు 1000 కోట్ల అండి అబౌవ్ ఉన్న వాళ్ళు ఇండియాలో 1687 మెంబర్స్ ఉన్నారు. 1687 1000 కోట్ల అండి అబౌవ్ ఉన్న వాళ్ళు. అంటే మనం చెప్పిన మాట్లాడుకునే పేర్లు చాలా మంది ఉంటారు మన సిటీలో కూడా 1000 కోట్ల దాటిన వాళ్ళు, అసెట్స్ దాటిన వాళ్ళు అందరూ. ఇవి లీగల్ లెక్కలు. అన్అఫిషియల్ గా ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆల్మోస్ట్ ఎమ్మెల్యే వార్డు మెంబర్లే కరుడుపతులు అండి బాబు. ఎందుకంటే 100 కోట్లు ఉంటాయి వార్డు మెంబర్ కూడా. రైట్. ఎందుకంటే ఇలా రిపోర్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్కి వెళ్తే పత్రికల్లో కూడా కింటాలకు గోల్డ్ దొరుకుతుంది. కేజీలు అవుట్డేట్ అయిపోయింది. కేజీలు అవుట్డేట్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్, ఒక్కొక్క ఇల్లు 2-3 కోట్లకు వచ్చింది ఈ రోజుల్లో. ఇంకా కోటికి విలువ ఎక్కడ ఉందండి? అందుకని వీళ్ళు చెప్పే 1000 కోట్లు అండి అబో ఆస్తులు ఉన్న వాళ్ళు ఇండియా మొత్తం మీద 1600 మందే ఉన్నారు అంటే నాకు తెలిసి ఒక తెలంగాణలో ఉంటారు 1600 మంది. ఎంటైర్ ఇండియా అఫీషియల్ లెక్కలు రావు కాబట్టి నామకి వస్తే అలా ఇస్తారు. యాక్చువల్గా వీళ్ళు ట్రాకింగ్ ఎలా చేస్తారంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కంపెనీ ఏదైనా ఉందనుకోండి, ఆ కంపెనీ వైట్ అసెట్స్ కదా, క్లియర్ గా ఈ రోజు షేర్ ప్రైస్ ఎంత అర్థమైద్ది, ఇంటూ మొత్తం షేర్స్ ఎంత ఉందో అది మార్కెట్ క్యాపిటేషన్ బట్టి అర్థమైద్ది. అందుకని నీ ఆస్తి ఎంత ఉందో ట్రాన్స్పరెంట్ గా ఉంది ఇక్కడ. అందుకని నేను ట్రాక్ చేసుకోవటం ఈజీ. బట్ మీరు పొలిటికల్ లీడర్ అనుకోండి, మీరు చెప్పరు కదా ఏమి, మీకు ఎన్ని వేల ఎకరాల బినామీ పేర్లు ఎవరు తెలియదు కదా, అసలు లెక్కలే ఉండవు. అందుకని మనకి అన్ని లెక్కలు ట్రాన్స్పరెంట్ గా ఉండవు. ఎవరైతే కంపెనీస్ రన్ చేస్తుంటారో వాళ్ళ లెక్కల వరకే మనకు ఐడియా వచ్చింది అనమాట. ఆ డేటా ప్రకారం చూసుకుంటే కంపెనీలో ఉన్న ఆస్తుల లెక్క మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు అంబానీ ఉన్నారనుకోండి, వాళ్ళ టోటల్ రిలయన్స్ మార్కెట్ క్యాపిటలేషన్ 20 లక్షల కోట్లు ఈ పాయింట్ ఆఫ్ టైం. అందులో 50% ఓటింగ్ రైట్స్ వాళ్ళకే ఉన్నాయి. అంటే 50% అంటే 10 లక్షల కోట్లు. అందుకని ముఖేష్ ఫ్యామిలీకి ఆస్తులు ఎంత అంటే 10 లక్షల కోట్లు ఇలా చెప్తాం అనమాట. ఇలా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉన్న అసెట్స్ అవి. హిడెన్ అసెట్స్ మనకు తెలియదు ఎంత ఉంటాయి కూడా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో సుందరరావు గారు. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.